నేను మినిస్టర్గా ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్నాను. నేను ఫస్ట్లో ఇనిషియల్గా రాజశేఖర రెడ్డి గారి క్యాబినెట్లో, తర్వాత ఓసీ గారి క్యాబినెట్లో 50,000 టీచర్ రిక్రూట్మెంట్ చేశాను నేను. అప్పుడు చాలా వివాదాస్పద అంశం. సుప్రీంకోర్టు చేయడానికి వీల్లేదని చెప్పింది. కోర్టు కన్విన్స్ చేసుకొని గ్రామాల్లో, పాఠశాలలో, నేను గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చాను కాబట్టి పాఠశాలలో ఉపాధ్యాయులు లేకపోతే ఘోరంగా ఉంటుంది. పాఠశాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ తర్వాత ముందు ఉపాధ్యాయుడు ఉంటే కనీసం 4 పిల్లలు చదువుకుంటారని ఆ యొక్క తపనతో నేను గ్రామీణ ప్రాంతాల్లో మేలు జరగాలని 50,000 టీచర్ రిక్రూట్మెంట్ టేకప్ చేశాను. అది చాలా పెద్ద కంట్రిబ్యూషన్. ఆ తర్వాత విద్యాశాఖలో ఉన్నప్పుడు అనేక రిఫార్మ్స్ తెచ్చాను. ఫీజు స్ట్రక్చర్ మీద రిఫార్మ్స్ తీసుకొచ్చాను. చాలామంది అప్పుడు మన వ్యవస్థ మారిపోయింది, సమాజం మారిపోయింది. తండ్రి యువర్ సన్ ఆఫ్ సో అండ్ సో అని చెప్పుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. కానీ ఇప్పుడు మారిన పరిస్థితుల్లో చాలామంది సింగిల్ ఉమెన్స్ ఉన్నారు. మదర్ పేరు చెప్తే తప్పేంటని నన్ను ప్రశ్నిస్తే వెంటనే ఈ దేశ విద్యా వ్యవస్థ ఎక్కడ లేని విధంగా నేను తల్లి పేరు కూడా పెట్టుకోవచ్చు అని చెప్పి ఒక రిఫార్మ్ తీసుకొని వచ్చాను. నేను వండర్స్ చేశాను విద్యాశాఖలో. ఇదంతా పేదవాళ్ళు, చిన్న చిన్న వర్గాలు, గ్రామీణ ప్రాంతాల వాళ్ళకి అందుబాటులో ఉండేట్టుగా చేయటం జరిగింది. ఆ తర్వాత గ్రామీణాభివృద్ధి శాఖ తీసుకొచ్చాను. గ్రామీణాభివృద్ధి శాఖను కూడా దేశంలో ఆ ఉపాధి హామీ పథకాన్ని ఆంధ్రప్రదేశే చాలా గొప్పగా ఇంప్లిమెంట్ చేసిందని అన్ని జాతీయ సంస్థలు, అన్ని రాష్ట్రాలు కూడా చెప్తా ఉన్నాయి. నేను ఢిల్లీ వేదికల మీద, విజ్ఞాన భవన్ లాంటి వేదికల మీద కూడా నేను ఘంటాపదంగా చెప్పాను. నేను మంత్రిగా చిన్న అవినీతిని కూడా ప్రోత్సహించలేదు, నేను చేయలేదు, ప్రోత్సహించలేదు. మా రాష్ట్రానికి వచ్చి పరిశీలించని చెప్తే పెద్ద పెద్ద సంస్థలు వచ్చి పరిశీలించాయి. ట్రాన్స్పరెంట్గా 1 కోటి మందికి ప్రతి సంవత్సరం ఉపాధి కల్పించాం. ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో ఆ ఉపాధి హామీ వలన చాలామంది పిల్లలు చదువుకున్నారు, చాలామంది కడుపు నింపుకున్నారు, చాలామంది కూడా వాళ్ళ జీవితాల్లో మార్పు వచ్చిందని చెప్పారు. అది నా కంట్రిబ్యూషన్. కానీ సీమాంధ్ర మీద ఒక ద్వేషభావాలు ఇక్కడ పెంచుకుని ఉన్నారు. కామన్ మ్యాన్లో కూడా అది పర్క్యులేట్ అయింది.